హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంబర్పేట చే నంబర్ కోడలి వద్ద ఉన్న ఓ మహీంద్రా షోరూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అవి తీవ్ర రూపం దాల్చాయి. మహీంద్రా షోరూం పక్కనే నివాస సముదాయాలు ఉండడం, భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, మహీంద్రా షోరూంలో ఎప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది? ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయా? అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చే నెంబర్ జంక్షన్ వద్ద ఒక కార్ షోరూమ్ లో కూడా ఒకేసారి మంటలు చెలరేగడంతో కూడా భారీగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే స్థానికుల సాయంతో కూడా ఇటు పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ సాయంతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ అక్కడ దట్టమైన పొగతో పాటు దట్టమైన మంటలు కూడా వ్యాపించడంతో కూడా స్థానికంగా ఉన్న నివాసాల సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతవరకు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే దాంట్లో షోరూమ్ లో పనిచేస్తున్న సిబ్బందిని అయితే ఉటావుటిగా ముందు అందరూ బయటికి వచ్చే విధంగా కూడా మంటలు పెద్ద ఎత్తున మంటలు రావడంతో కూడా అందరూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం వరకు అయితే లోపల ఎవరు లేరు, అందరూ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ షోరూమ్ లో పనిచేస్తున్న సమయంలో సిబ్బంది ఎక్కువ మంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఈ మంటలు ఏ విధంగా వచ్చాయి, తర్వాత ఏ విధంగా ఈ ప్రమాదం చోటు చేస్తున్న దాని మీద కూడా ఇటు ఒక పక్క పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తుగానే ఇటు మంటలు ఆర్పే ప్రయత్నం అయితే సిబ్బంది అయితే ఇటు స్థానికులు కానీ తర్వాత సిబ్బంది ఇటు షోరూమ్ సంబంధించిన సిబ్బంది అయితే మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో ఇంకా అంటే మొత్తం కూడా కార్ షోరూమ్లు ఉండడం, తర్వాత సర్వీసింగ్ సంబంధించి కూడా కార్లు ఉండడంతో కూడా దానికి సంబంధించి మంటలు అలుముకోవడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్న కొన్ని కార్లను అయితే బయటికి అయితే తీయడం జరిగింది. అందులో కొంతవరకు ప్లాస్టిక్ డబ్బాలతో పాటు కొంతవరకు ఆయిల్ సంబంధించిన కూడా కొంత ఆయిల్ సంబంధించిన కొంతవరకు సామాగ్రి ఉంటుంది. కాబట్టి వాటిని వెంటనే అక్కడ నుంచి కొంతవరకు అయితే తొలగిస్తున్నారు. అయినప్పటికీ మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో కూడా స్థానికులు కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే మంటలు ఆర్పే ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది. భారీగా ప్రమాదం అయితే చోటు చేసినట్టు అగ్ని ప్రమాదం అయితే మంటలు భారీగా వ్యాపించినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో మంటలు అదుపు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రమాదం చోటు చేసుకుని ఆ ప్రమాదం గల కారణాలు ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం సమాచారం అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. కానీ ముందుగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేయడంతో కూడా దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్ కేవలం ఇప్పటికే ఒక 2 ఫైర్ ఇంజన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. కానీ మరొక ఫైర్ ఇంజన్ కూడా రప్పించేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే రాబట్టడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేసేంత వరకు కూడా దానికి సంబంధించి ఎంతవరకు నష్టం వాటింది, దాంట్లో పనిచేస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఏందనేది కూడా ప్రాథమిక వివరాలు కూడా అధికారులు అయితే సేకరించే అవకాశాలు అయితే కనపడుతుంది. ఓకే, ధన్యవాదాలు రమేష్. ఇంకో పైపు వచ్చింది.
హైదరాబాద్ అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అంబర్పేట చేనంబర్ కూడలి వద్ద ఉన్న ఓ మహీంద్రా షోరూంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అవి తీవ్ర రూపం దాల్చాయి. మహీంద్రా షోరూం పక్కనే నివాస సముదాయాలు ఉండడం, భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వెరీ గుడ్.